హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ కుకింగ్ ఛానల్కి స్వాగతం. నేను మీ ప్రశాంతి. ధర్మపురి నుంచి మనం రిటర్న్ అవుతూ ఉండగా మధ్యలో లింగాపురం అని ఊరు ఉంటుందండి. ఇక్కడ శ్రీ కోటేశ్వర స్వామి వారి ఆలయం ఉంటుంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఈ గుడి ఎన్ని కిలోమీటర్లు వస్తుందండి? అంతేనా? అక్కడికేనా? ఓకే. 3 కిలోమీటర్సా? ఇంకా 3 కిలోమీటర్లే కదండి, చాలా దగ్గరలోనే ఉన్నామన్నమాట. ఇంకా ఇక్కడ పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి కదా, అవి చాలా బాగున్నాయని చెప్పి మాట్లాడుతూ వెళ్తున్నాం అనమాట. పచ్చని పొలాలు, చాలా బాగుంది కదండి వ్యూ అంతా కూడా. అయితే మధ్యలో మనకి ఇక్కడ కొద్దిగా వాటర్ కనిపిస్తూ ఉంటుంది. అది గంగా నది వాటర్ అనమాట. అంటే మేము అనుకున్నాము మొన్న లాస్ట్ టైం మనకి బాగా వర్షాలు పడ్డాయి కదండి, ఆ వాటర్ అంతా అలా ఉండిపోయిందేమో అని చెప్పి మాట్లాడుతూ వెళ్తున్నాం అనమాట. తీరా మేము గుడి దగ్గరికి వెళ్ళగానే చాలా బాగుందనమాట. మీరు కూడా చూస్తారు కదా, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది, చూస్తూ ఉండండి. ఇక్కడ ఈ లింగాపురంలో శ్రీ కోటేశ్వర స్వామి వారి ఆలయం దగ్గర ఇంత పెద్ద గోదావరి ఉంది అని మాకు కూడా తెలియదండి. ఫస్ట్ టైం కదా వెళ్ళటం. ఇంకా మీకు కూడా బాగా నచ్చుతుంది కదా అని చెప్పేసి ఈ వ్లాగ్ని షేర్ చేశాను. ఇంకా మా ఇద్దరు పిల్లలైతే అసలు వాటర్ని చూసి ఆగలేదన్నమాట. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. చాలా బాగుందండి. మీరు ఎవరైనా ఈ ఊరికి దగ్గరలో ఉంటే కనుక తప్పకుండా ఓసారి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసేసి నేను చూపిస్తున్న బోర్డు శ్రీ కోటేశ్వర స్వామి వారి ఆలయానికి దారండి. మేమైతే ఆలయం లోపలికి అయితే వెళ్ళలేదు, ఎందుకంటే భోజనం చేసేసాం కదండి. ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తప్పకుండా వెళ్తాము. అలాగే మీకు కూడా ఆ వీడియోని షేర్ చేస్తాను. గోదావరిని ఇంత దగ్గర నుంచి చూడడం ఇదే మొదటిసారండి. చాలా చాలా ఆనందంగా ఉంది. అలాగే మీతో షేర్ చేసుకున్నందుకు ఇంకా ఆనందంగా ఉంది. చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడ ప్లేస్, వాతావరణం చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఇంకా అమ్ముయేషి చూడండి, చాలా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ వాటర్లోకి వెళ్ళడానికి కొంచెం భయపడ్డారనమాట. తర్వాతకి ఇంకా నాకు కూడా అసలు దగ్గర నుంచి చూస్తున్నాం కదండి, చాలా బాగా అనిపించింది. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. నేను ఇంకా మ్యూజిక్ యాడ్ చేస్తాను, మీరు వీడియో చూస్తూ ఉండండి. అమ్ములు అయితే పైకి అనుకో తల్లి, ఫస్ట్ డ్రెస్ పైకి అనుకోరా. ఇట్రా తల్లి, నువ్వు ఇట్రా, వెళ్తా ఇట్రా. ఇది మంచిగా ఉంది. ఈ లింగాపురంలో ఇంత పెద్ద గోదావరి ఉందని తెలియదండి. అది కూడా మనకి చాలా దగ్గరగా ఉంటుంది, దగ్గరగా చూడగలుగుతామని తెలియదు అనమాట. తెలియకుండా ఒక ప్లానింగ్ లేకుండా వచ్చామన్నమాట. ఇంకా వచ్చిన తర్వాతకి చాలా బాగా అనిపించింది. ఇంకా అమ్ముయేష్ కూడా డ్రెస్సులు తేవడం మంచి పని అయిందిలే అనేసి అనుకున్నామన్నమాట. ఇంకా పిల్లలిద్దరు కూడా చాలా ఎంజాయ్ చేశారండి. చాలాసేపు ఆడుకున్నారనమాట. అలాగే చాలా అలసిపోయారనమాట. ఇంకా నేను కూడా వాళ్ళిద్దరూ అలా వాటర్లో ఆడుతూ ఉంటే నాకు ఉండాలనిపించలేదనమాట. నేను కూడా వెళ్ళిపోయాను. ఇంకా మా వారు వీడియో తీస్తున్నారనమాట మా ముగ్గురిని. ఇక్కడ వచ్చేసి బోటింగ్ కూడా ఉందండి, కోటి లింగాల బోటింగ్ అని. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి బోటింగ్ అయితే చేయట్లేదంటండి. కోవిడ్ వల్ల ఇప్పుడు మనకి ప్రస్తుతానికి భక్తులు ఎవరు రావట్లేదు కదా, అందుకని చెప్పేసి బోటింగ్ అయితే ఆపేశారంటండి. ఇంకా అమ్ముయేష్ని దగ్గర నుంచి చూపిస్తే మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, గంగా నదిని మీరు కూడా చూసినట్టు ఫీల్ అవుతారు కదా అని చెప్పేసి నేను వాటర్లోకి వెళ్ళిపోయాను. రండి నాన్న, ఇంకెళ్దాము. యశ్వాము రండిరా.
శివాని జలుబు అవుతుంది నాన్న. అమ్మ రాకండి జలుబు అవుతుంది. ఇంకా అమ్ము యశుకి అయితే అసలు వాటర్లో నుంచి బయటకు రావడం ఇష్టం లేదనమాట. చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇద్దరు కలిసి. ఇంకా కాసేపు ఆడుకోవాలని ఉందంట, అదే చెప్తున్నారండి. ఇంకా మేము ఇక్కడికి వచ్చిన తర్వాతకి అనుకున్నాము భోంచేయకపోతే బాగుండు, ఈ దేవుణ్ణి కూడా దర్శించుకొని వెళ్ళే వాళ్ళము, మిస్ అయిపోయింది అని అనుకున్నామండి. చిన్నగా కొంచెం బాధ అనిపించింది అనమాట. చాలా దూరం నుంచి వచ్చాం కదా. ఇంకా నేను చెప్పాను కదా అండి బోటింగ్ అని, ఇదే అనమాట కోటిలింగాల బోటింగ్ అండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు తప్పకుండా నేను చూపిస్తాను. బోటింగ్ అని ఇంకా అయిపోయిందండి. పిల్లలిద్దరికి కూడా డ్రెస్సెస్ చేంజ్ చేసేసాము. ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాం అనమాట. చాలా లేట్ అయిపోయింది. పొద్దున ఎప్పుడో 8:30కి అలా బయలుదేరామండి. ఇంకా గుడికి వెళ్ళటము, అక్కడ చాలాసేపు స్టే చేయడము, అలాగే ఇక్కడ గుడి దగ్గరికి రావడము, చాలా అలసిపోయామన్నమాట. ఏంటి ప్రశాంతి అంత సీరియస్గా అటువైపు చూస్తూ మాట్లాడుతుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, అక్కడ డక్కుని చూపించాను కదా, దాని కాలు అందులో ఇరుక్కుపోయిందేమో అని చెప్పేసి మాట్లాడుకుంటున్నామండి. ఏం లేదండి, అది బాగానే ఉంది. మేమే అలా ఏమంటారు, మాకు మేమే ఊహించుకొని అలా బాధపడుతున్నాం అనమాట. దానికైతే ఏం కాలేదు. వచ్చి మంచిగా ఎంజాయ్ చేసి వెళ్దాం. పొద్దున ఒకసారి రావాలి, సాయంత్రం ఒకసారి రావాలి. ఐడియా లేదు కదా మనకి. అమ్మ సండేస్ వెళ్దాం నాన్నగారు. అండ్ సండేస్ లో మనం పొద్దున సాయంత్రం వద్దాం. ఇక్కడ వరకు వెహికల్ వెళ్ళేంత గ్యాప్ వరకే వాటర్ లేదండి. అక్కడ పక్కన సైడ్కి అంతా కూడా గోదావరి వాటర్ వచ్చేసాయి అనమాట. అదే మాట్లాడుతూ వెళ్తున్నాము. ఒక 10 అడుగులు వేస్తే ఇంకా మనం అక్కడ వాటర్ని టచ్ అవ్వచ్చు అనమాట. అంత దగ్గరలోకి వచ్చేసాయి. మొన్న మళ్ళీ వర్షాలు బాగా పడ్డాయి కదండి, దాని ఎఫెక్ట్ కూడా కొంచెం ఉంది అని మాట్లాడుతూ వెళ్తున్నాం అనమాట. ఇంకా రిటర్న్ అయిపోయామండి. ఇంకా జర్నీ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఎఫెక్ట్ అమ్ము వచ్చేసేసి ఆ గోదావరి నుంచి ఎప్పుడైతే బయటికి వచ్చిందో అప్పటి నుంచి కార్లో ఎక్కి సగం దూరం ట్రావెల్ చేసే వరకు కూడా మళ్ళీ వద్దాం అనేసి రిపీట్గా అంటుందండి. మళ్ళీ వచ్చి మళ్ళీ ఎంజాయ్ చేద్దామనేసి అంటుందన్నమాట. పిల్లలిద్దరికి కూడా చాలా నచ్చిందనమాట ప్లేస్. పెద్దవాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుందండి. కానీ మనం ఒక ప్లానింగ్తో రావాలన్నమాట. ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు చాలా ఎంజాయ్ చేయొచ్చు. చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుందన్నమాట. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తప్పకుండా గుడికి కూడా నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు తప్పకుండా గుడి యొక్క వాతావరణాన్ని కూడా మీతో షేర్ చేసుకోవాలని ఉందండి. మిస్ అయిపోయాం కదా, భోంచేయకపోతే తప్పకుండా చూపించేదాన్నండి గుడి. మనం వస్తే సండేస్ వద్దాం, పొద్దున ఒకసారి వచ్చేద్దాం, ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిపోదాం, తర్వాత సాయంత్రం వచ్చి వెళ్దాం. సరే, 1 వీక్ ఒకసారి వస్తే బాగుంటుంది కదా నాన్నగారు.
ఇంకా ముందు కూడా నేను ఇలాంటి వీడియోస్ అన్నీ మీతో షేర్ చేసుకోవాలని ఉందండి. ట్రావెల్ వ్లాగ్స్, అలాగే టెంపుల్స్కి వెళ్ళినప్పుడు, అలాగే ఇంకా ఎప్పుడైనా ఎంజాయ్ చేయడానికి వెళ్ళినప్పుడు ప్లేసెస్ కానీ, ఏమైనా బ్యూటిఫుల్గా ఉండే ప్లేసెస్ కానీ, ఇవన్నీ కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. తప్పకుండా నా ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇది వచ్చేసి మధ్యలో కూరగాయలు ఇవి కనిపించాయండి. ఇంకా ఆకుకూరలు, కూరగాయలు కూడా తీసేసుకున్నామన్నమాట. తీసేసుకొని స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ ఇదేదో ఊరుందండి. ఈ ఊర్లో సంతలాగా జరుగుతుందన్నమాట. కూరగాయలు, ఫ్రూట్స్ అన్నీ పెట్టారనమాట. ఆకుకూరలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయని చెప్పి తీసుకున్నానండి. మనకి అంత ఫ్రెష్గా దొరకవు కదా వెజిటేబుల్స్ కానీ, ఆకుకూరలు కానీ చాలా బాగున్నాయి. అందుకని చెప్పేసి అవి తీసుకొని స్టార్ట్ అయిపోయామండి. ఇంటికి ఇంకా చాలా దగ్గరలోనే ఉన్నామన్నమాట. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాతకి నేను ధర్మపురిలో ఏమేమి కొనుక్కున్నాము, అమ్మేష్ ఏమేమి కొనుక్కున్నారో అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. మీరు వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ కారాగిన ప్లేస్ నుంచి మీకు స్ట్రైట్గా చూస్తే ఆరెంజ్ కలర్, అలాగే ఎల్లో కలర్ బిల్డింగ్ కనపడుతుంది కదండి, అదే అండి మేము ఉండే అపార్ట్మెంట్. అయిపోయింది. ఇంకో 2 minutes అయితే ఇంటికి వెళ్ళిపోతాం. ఇంకా ఇదండి ఈరోజు వీడియో. నిన్నటి వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంకా ఇంట్లోకి రావడమే స్టార్ట్ చేశారండి అమ్ము యశు. ఇంకా వాళ్ళు కొనుక్కున్న బొమ్మలన్నీ ఓపెన్ చేయడము, అలాగే అవన్నీ ఫోటో తీయమని నన్ను ఊరికే పిలుస్తున్నారనమాట. ఇంకా అమ్ము యశు ఏమేమి కొనుక్కున్నారో నేను చూపిస్తాను, మీరు చూస్తూ ఉండండి. ఆల్రెడీ కార్లో ఒక బొమ్మను ఓపెన్ చేసేసారు, అయిపోయిందండి. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకో 2 బొమ్మలు దాచుకున్నారనమాట. ఇది వచ్చేసేసి అమ్ముది, ఇది వచ్చేసేసి యశోద్ అనమాట. శానిటైజర్ వేసేసి ఓపెన్ చేస్తున్నారు ఇద్దరు కలిసి. ఇంకా నేను గుడి నుంచి వచ్చేటప్పుడు చూసారు కదా ఆకుకూరలు తీసుకున్నాము, అలాగే నాకు ఇష్టమైన బుట్టను కూడా తీసుకున్నాను. నిన్నటి వీడియోలోనే చెప్పాను కదండి, నాకు చాలా బాగా నచ్చాయండి. ఎందుకు ఏంటి అంటే ఏం చెప్పలేను, కానీ చాలా బాగా నచ్చాయి అనమాట. నచ్చితే మాత్రం తప్పకుండా తీసుకుంటాను. ఇంకా ఇవి వచ్చేసేసి దేవుడు పటాలండి. నేను ఆంజనేయ స్వామి ఫోటో, అలాగే వెంకటేశ్వర స్వామి వారి ఫోటో, అలాగే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఫోటో, 3 ఫొటోస్ తీసుకున్నానమాట. ఇదైతే మనకి గుళ్ళో దేవుడు ఎలా ఉంటాడో ఆ ఫోటో, అచ్చంగా అదే ఫోటో అండి. ఇంకా ఇవైతే కొంచెం ఫ్రేమ్తో చాలా బాగున్నాయి కదా అని చెప్పి తీసుకున్నాను.
మొత్తానికి టెంపుల్ అయితే మీకు చూపించడానికి ట్రై చేశానండి. ఇంకా ట్రావెల్ బ్లాగ్ కదా ఇలాగే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి. రేపు మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటుంది మీ ప్రశాంతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.